పెట్టిందా అమ్మ క్షమించండి నన్ను మీరు జాగ్రత్త తమ్ముడిని బాగా చూసుకోండి నాకు పెట్టింది. ఏ టైంకి పెట్టింది? నా సెల్లుకి పెట్టింది. అంటే ఎప్పుడు పెట్టింది? సండే పెట్టింది. సండే నైట్ పెట్టింది. సండే నైట్ పెట్టింది. నా ఫ్రెండ్ నాకు ఇప్పుడు ఫోన్ చేసి ఈ అమ్మాయి మీ అమ్మాయే కదా అని వాడు అలా చెప్తుంటే నాకే అవునా నేను చూడలేదు అసలు. నా కూతురు చూడమ్మా ఎంత నా అందమైన కూతుర్ని ఎలా చేసాడు అదమ నిజంగా జీవితంలో నేను కోలుకోలేని శిక్ష చేసా. కోమలి ఆదివారము మెసేజ్ పెట్టింది, అమ్మ జాగ్రత్తగా ఉండు తమ్ముడిని బాగా చూసుకోనని చెప్పేసి. కోమలి చివరిగా ఆ మెసేజెస్ పెట్టింది. అప్పుడు మాకు అర్థమవలేదు ఎందుకు కోమలి ఆ మెసేజ్ పెట్టింది అని చెప్పేసి. కానీ అఖిల్ 6 months బ్యాకే మాకు తెలిసి మేము మాట్లాడినప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పారు. కానీ అఖిల్ మా కూతుర్ని చంపేశాడు, కాలి గోటికి కూడా అఖిల్ పనిచేయడు అని చెప్పేసి తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. నిజంగా కోమలిని ఎవరూ తీసుకొచ్చి ఇవ్వలేము, కానీ కోమలి ఆత్మకైనా శాంతి చేకూరాలి. ఇంకొక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు అని అంటే అఖిల్ని కఠినంగా శిక్షించాలి. ఇంకా వేరే అమ్మాయి జోలికి అఖిల్ వెళ్ళకూడదు అని అంటే అఖిల్కి శిక్ష పడాల్సింది అని చెప్పేసి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. అయితే ఎప్పుడైతే కోమలి మెసేజ్ చేసిందో అర్ధరాత్రి, ఆ తర్వాత కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదని తల్లి చెప్తుంది. అయితే కోమలితో జరిగినటువంటి చాటింగ్ మొత్తం ఒక్కసారి ఆ ఒక్క మెసేజ్ ఎందుకు చూపించాలనుకుంటున్నాను అని అంటే, ఏ తల్లికి కూడా ఎలాంటి కష్టం రాకూడదు, అమ్మ జాగ్రత్త అని మెసేజ్ పెట్టింది అని అంటే కోమలి ఎంత డిప్రెషన్లో ఉండుంటుందో అనేది అది ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ ఐ లవ్ యూ మమ్మీ సో మచ్, జాగ్రత్త తమ్ముడుని బాగా చూసుకో అనని ఆ మెసేజ్ అనేది కోమలి తల్లికి పెట్టినటువంటి మెసేజ్ని కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పిందా అలా మీకు? ప్రతిసారి నాకు ఐ లవ్ యూ చెప్తాదమ్మా. ప్రతిసారి ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ అమ్మ అంటే నేను పిచ్చిదాల్లా మురిసిపోయేదాన్ని. ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ అమ్మ. అమ్మ నువ్వు నన్ను, మీ అమ్మ నిన్ను తెల్లగా కన్నాదమ్మా, నువ్వు నన్ను నల్లగా కన్నావమ్మా. అందరూ అంటున్నారమ్మా నేను ఊరెళ్ళి మొన్న సంక్రాంతిలో మా ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు ఆశ్చర్యపోతున్నారు ఆ పిల్లని చూసి. పిల్లంటే పిల్ల కాదు, పిల్లంటే పిల్ల కాదు, నీ ఇలాగే ఉంది అంటే అమ్మ అలా అంటున్నారమ్మా, నేను ఇలాగే ఉంటాను కదా, నీ ఇలాగే ఉంటాను కదా.